దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము ఈ సమయంలో మన ధ్యానం కొరకు ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయము, ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు చదువుకుందాం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగున్నట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించాను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును మహాగణుడును మహోన్నతుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తులో మీరు మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రక్షణ పొందిన మాకు అనుదినము నీ కృపను ప్రసాదిస్తూ కృప వెంబడి కృపను మా ఎడల విస్తరింపచేస్తున్న నీ ప్రేమ కొరకై స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మీ గ్రంథములో మీరు రాయించిన నీ మాటలు మేము చదువుకుని ఉన్నాం. ఆ మాటలు మీరే మాకు తేటగా వివరంగా అర్థమయ్యే రీతిగా బోధించండి. మీరు బోధిస్తూ ఉండగా మేము జాగ్రత్తగా విని గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా జీవించే కృపను మాకందరకు మీరే దయచేదురని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో 2 సార్లు దేవుడు యోసేపుకు తోడై ఉండెను అనే మాట ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి ప్రభు ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రియులారా, మనం రక్షించబడినది మొదలుకొని మనం ఈ లోకాన్ని విడిచి పరలోకం చేరేంత వరకు కూడా దేవుడు మనకు తోడై ఉంటాను అని ఆయన వాగ్దానం చేశాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనం చూస్తున్నాం, సదాకాలము నేను మీకు తోడై ఉండును అని వాగ్దానం చేసినటువంటి దేవుడు తన ప్రజలతో కూడా ఉండి వారిని చక్కగా నడిపించేటువంటి వాడుగా మన ప్రియ ప్రభు మనకి కనబడతా ఉన్నాడు. కాబట్టి యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. అందుకనే యోసేపు ఎన్ని శ్రమల గుండా ఆయన వెళ్ళినా ఆ శ్రమలన్నిటినీ కూడా తట్టుకుని నిలబడగలిగాడు. ఎందుకంటే మనము కేవలము బలహీనులము, కేవలము భక్తిహీనులము, కేవలం పాపాత్ములం. కానీ మనలను దేవుడు తన కృపచేత రక్షించి మనలను నీతిమంతులుగా తీర్చి ఆయన ఈ లోకంలో మనము నీతిగా భక్తిగా యథార్థంగా జీవించటం కొరకు తానే తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. తన ఆత్మను మనకు తోడుగా ఇచ్చాడు. ప్రియులారు గమనించండి, విశ్వాసి యొక్క దేహము అనగా దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు ఆలయమని, విశ్వాసితో దేవుడు ఉన్నాడు అని, విశ్వాసుల మధ్య దేవుడు ఉంటాను అని వాగ్దానం చేశాడు అని మనం దైవగ్రంథంలో చూస్తున్నాం. దేవుడు మనకి ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు. కాబట్టి మనము
శ్రమలు వచ్చినప్పుడు మనము భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మన దేవుడు మనతో ఉండగా మనకు ఎటువంటి శ్రమలు ఎదురైనా కానీ వాటన్నిటి నుండి కూడా మనలను కాపాడి నడిపించేటువంటి నమ్మకమైనటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, మనము ఈ భాగంలో యోసేపు ఎక్కడున్నా కానీ దేవుని యొక్క తోడు ఆయన కలిగి ఉన్నాడు. దేవుని యొక్క తోడు ఆయనకు ఉన్నది కనుక ఆయన ఎక్కడున్నా కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానంలోనే దేవుడు యోసేపును ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి ఇంటిలో తండ్రి చేత ప్రేమింపబడినటువంటి కుమారుడిగా మనము చూస్తూ ఉన్నాం. తండ్రి యోసేపు అన్నదమ్ములందరికంటే కూడా ఎక్కువగా ప్రేమించబడినటువంటి వాడు. కారణం ఏంటంటే యోసేపు యొక్క గుణలక్షణాలు అటువంటివి. యోసేపు యథార్థపరుడుగా, నమ్మకస్తుడిగా చిన్ననాటి నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా యోసేపు పెరిగాడు. కాబట్టి యోసేపు ఎక్కడున్నప్పటికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనే ఆయన ఉన్నాడు. తర్వాత పొతీఫరు ఇంట్లో కూడా ఆ ఇంటి పనివారందరికంటే కూడా పైవాడుగా ఉన్నాడు. ఆ ఇంటి యజమానుడైనటువంటి పొతీఫరు సమస్తాన్ని యోసేపుకు అప్పగించాడు. కారణం ఏంటంటే యోసేపులో ఉన్న నమ్మకత్వం, యోసేపులో ఉన్నటువంటి యథార్థత. ప్రియులారా, గమనించండి, యథార్థవంతులను ఎప్పుడు కూడా దేవుడు బలపరుస్తూనే ఉంటాడు. దేవుని వాక్యం మనకు తెలుసు, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది అని. ప్రియులారా, ఎవరైతే ఆయన ఎడల యథార్థ హృదయం కలిగి ఉంటారో వారిని ఆయన బలపరుస్తూ ఉన్నాడు. యోసేపును శ్రమలలో బలపరిచాడు. యోసేపు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన కృంగిపోకుండా దేవుడు యోసేపులో ఉన్నటువంటి యథార్థతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి దేవుడు యోసేపును బలపరుస్తూ వచ్చాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు యోసేపు. చెరసాలలో సహితం యోసేపు ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే చెరసాల నాయకుడు మరి ఖైదీలందరినీ కూడా యోసేపు చేతికి అప్పగించాడు. ఆ ఖైదీలందరి యోగక్షేమాలు చూడమని యోసేపును ఆజ్ఞాపించి యోసేపు చేతికి ఆ ఖైదీలను అప్పగించాడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చెరసాలలో కూడా యోసేపు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, మనకు ఉన్నటువంటి పరిస్థితులు గొప్ప పరిస్థితులు మధ్య ఉన్నప్పటికీ కూడా, లేకపోతే ఏమీ ఆశ లేనటువంటి పరిస్థితులు మన మధ్య ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితిలోనైనా ఏ స్థలంలోనైనా దేవుడు యోసేపును ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచినట్టు మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే యోసేపు నమ్మకస్తుడు, యథార్థవర్తనుడు. కాబట్టి యోసేపును దేవుడు ఎక్కడున్నా కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దీనికి గల కారణం ఏంటంటే యోసేపులో ఉన్నటువంటి నమ్మకత్వం, యోసేపులో ఉన్నటువంటి యథార్థత. అంత మాత్రమే కాదు, మనము చదువుకున్నటువంటి వచనాల్లో 21వ వచనంలో, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి. ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి దేవుని కనికరం దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని కనికరంతో పాటు ఇక్కడ చూడండి, అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. ప్రియులారా, దేవుని కనికరం, దేవుని యొక్క కటాక్షం మన మీద ఉన్నప్పుడు ఇతరుల యొక్క కటాక్షం కూడా, అధికారుల యొక్క కటాక్షం, నాయకుల యొక్క కటాక్షం మనకి లభించేటట్లుగా దేవుడు చేస్తాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యోసేపు దేవుని కనికరం పొందినటువంటి వాడుగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని కనికరంతో పాటు అక్కడ ఉన్నటువంటి పై అధికారుల యొక్క కనికరాన్ని కూడా పొందేటట్లు దేవుడు యోసేపుకు ఆయన చేశాడు.
కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని. నిజమే, దేవుడు మనలను కనికరించి రక్షించాడు. కేవలం ఆయన కనికరం మాత్రమే మనలను రక్షించింది. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైన ఉండినప్పటికీ కూడా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన మహాప్రేమ చేత క్రీస్తులో మనలను బ్రతికించాడు, క్రీస్తులో మనలను రక్షించాడు, క్రీస్తులో మనలను పరలోకములో కూర్చుండబెట్టాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం, కీర్తన గ్రంథం 103వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, ఆయన తన కరుణా కటాక్షములను మనకు కిరీటంగా ధరింపజేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ స్థితిలో మనము ఈ విధంగా మనం ఉన్నాము అని అంటే కేవలం ఆయన కరుణా కటాక్షములే ఆధారం, కారణం. ప్రియులారా, ఇది మనం ఎన్నడూ కూడా మర్చిపోవటానికి వీల్లేదు. యోసేపు దేవుని తోడును కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యోసేపు దేవుని యొక్క కటాక్షానికి పొందాడు. అంత మాత్రమే కాదు, యోసేపు చెరసాల నాయకుని యొక్క కటాక్షాన్ని కూడా పొందాడు. ప్రియులారు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు బాల్య దశలో ఉండగా ఆయన గురించి రాయబడినటువంటి మాట లూకా సువార్తలో మనం చదువుతాం. ఆయన దేవుని దయ యందును మానవుల దయ యందును వర్ధిల్లుచుండెను అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, మనం ఈ లోకంలో వర్ధిల్లాలి అంటే దేవుని దయతో పాటు మానవుల దయ కూడా మన మీద ఉండాలి. ఎందుకంటే దేవుని దయ మనకుంటే మానవుల దయ ఆటోమేటిక్గా మనకి కలుగుతుంది. ఇక్కడ యోసేపు జీవితంలో మనం అదే చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు యోసేపును కనికరించాడో, ఆ కనికరించినటువంటి యోసేపు మరి చెరసాల నాయకుడు కూడా యోసేపును కనికరించేటట్లు చేశాడు. ఆ విధంగా చెరసాల నాయకుడిని సిద్ధపరిచాడు. ప్రియులారా, అందుచేత యోసేపు దేవుని తోడు పొందినవాడు మాత్రమే కాదు, దేవుని కనికరాన్ని పొందినవాడుగా మనకు కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, అధికారుల యొక్క కనికరాన్ని కూడా పొందినట్టు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. తర్వాత మనం చూడండి 22వ వాక్యములో, చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, పొతీఫరు ఇంట్లో ఉండగా కూడా ఆ పొతీఫరు తన పనివారందరినీ కూడా యోసేపు చేతికి అప్పగించాడు. పనివారందరూ కూడా యోసేపు చేతి కింద ఉండి ఆ ఇంటిలో పని చేసేవారుగా కనబడుతున్నారు. పనివారందరికంటే కూడా ఎక్కువైనటువంటి స్థానంలో దేవుడు యోసేపును ఉంచాడు. ఒక బానిస పిల్లవాడుగా, ఒక పరాయి దేశంలో, ఒక పరాయి గృహంలో ఒక బానిసగా ఉన్నాడు. అయినా సరే యోసేపును దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క నడుపుదల, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆ యొక్క హెచ్చింపు, లేక దేవుడు మనలను హెచ్చించేటువంటి విధానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక బానిసే, కానీ యోసేపును దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పొతీఫరు ఇంట్లో ఉంచాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు చెరసాలలో కూడా యోసేపును ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు. చెరసాల నాయకుడు ఉన్నాడు, అయితే ఖైదీలందరినీ కూడా ఆ నాయకుడు యోసేపు చేతికి అప్పగించాడు. అంటే ఇప్పుడు యోసేపు చెరసాలకు నాయకుడైపోయాడు అన్నమాట. పొతీఫరు ఇంట్లో నాయకుడైపోయాడు. పనివారందరికంటే పైవాడుగా ఉన్నాడు. పనివారందరికీ కూడా నాయకుడుగా ఉన్నాడు. పనివారందరికీ కూడా పనిని బెత్తాయించి ఆజ్ఞాపించి చేయించేటువంటి ఒక నాయకుడిగా యోసేపు కనపడుతున్నాడు. ఇక్కడ కూడా చెరసాలలో కూడా ఖైదీలందరికీ కూడా నాయకుడు, ఖైదీలందరి మీద అధికారిగా మనకి యోసేపు కనబడతా ఉన్నాడు. ప్రియులారా, ఎక్కడుంటే ఏమి, దేవుడు ఏ విధంగా ఒక వ్యక్తిని హెచ్చిస్తాడో చూడండి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనకి ఒకటి తెలుసు, తనను తాను తగ్గించుకునేవాడు మరి హెచ్చింపబడతాడు అని, అలాగే హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అని. ప్రియులారా, యోసేపు ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. దేవుని యొక్క చిత్తానికి ఆయన లోబడుతున్నాడు. అన్నల చేత ద్వేషించబడ్డాడు, మరి అన్నల చేత బాధించబడ్డాడు, అన్నల చేత అమ్మబడ్డాడు. అయినా కానీ యోసేపు తన జీవితంలో కలిగేటువంటి వాటన్నిటినీ కూడా
తనను తాను తగ్గించుకొని దేవుడు అనుమతించినటువంటి వాటికి యోసేపు విధేయుడై దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ వచ్చినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి యోసేపు యొక్క తగ్గింపును మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. యోసేపు తగ్గించుకున్నాడు కాబట్టి యోసేపును ఎక్కడున్నా కానీ దేవుడు హెచ్చిస్తున్నాడు. ఒక బానిస పిల్లవాడిగా పొటిఫర్ ఇంట్లో ఉన్నా కానీ దేవుడు యోసేపును ఒక హెచ్చైనటువంటి స్థానంలో పెట్టాడు. అలాగే చెయ్యని జ్ఞానానికి చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా దేవుడు యోసేపును ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంచాడు ప్రియులారా. నిజంగా ఈ శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నటువంటి యోసేపుకు ఇది ఎంతో ఆదరణ కలిగిస్తూ ఉంది, ఎంతో ఊరట కలిగిస్తూ ఉంది. అందుకని దేవుడు హెచ్చిస్తున్నటువంటి ఆ స్థితిని బట్టి యోసేపు తను పొందుతున్నటువంటి శ్రమలను ఏమాత్రం కూడా గుర్తు చేసుకోవట్లేదు. అందుకని బైబిల్ చెప్తుంది, రేపు మనము లేక మనకి ప్రత్యక్షము కాబోయేటువంటి ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని. ప్రియులరా, ఇక్కడ మరి యోసేపు జీవితంలో శ్రమలున్నాయి. ఆ శ్రమల గుండా యోసేపు ప్రయాణం చేస్తున్నప్పుడు యోసేపును దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొచ్చి యోసేపును ఆదరిస్తూ ఉన్నాడు. అందుకని చెబుతూ ఉంటారు, ఒక శ్రమ తర్వాత ఒక మేలున్నది అని, ఒక కష్టం తర్వాత ఒక మేలున్నది. కాబట్టి ప్రియులరా, శ్రమల గుండా క్రైస్తవుడు వెళ్తున్నప్పుడు కృంగిపోకుండగా దేవుడు మనకి ఏమి చేయబోతున్నాడో అది మనము కనిపెట్టి చూస్తూ, దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెట్టి చూస్తూ ఆయన చిత్తంలో మనం సాగిపోవలసిన వారంగా మనం కనబడతా ఉన్నాం. అందుకని ఇక్కడ చూడండి, 22వ వచనంలో చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించెను. తర్వాత వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. పొటిఫర్ ఇంట్లో ఉండగా పనివారందరికీ కూడా నాయకుడుగా ఉన్నాడు. ఇప్పుడు చెరసాలలో ఉండగా ఖైదీలందరికీ కూడా నాయకుడైపోయాడు. ప్రియమైన వారలారా, గమనించండి, ఈ నాయకత్వం అనేది యోసేపును ఎంత ఆదరించిందో చూడండి. అతడు చెయ్యని నేరానికి చెరసాల పాలయ్యాడు. అయినా సరే దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు. దేవునికి తెలుసు. అయితే దేవుడు యోసేపుని ఎలా ఆదరిస్తున్నాడో చూడండి. యోసేపును దేవుడు ఆదరించేటువంటి విధానం మనం చూసినట్లయితే ప్రియులారా, ఎంత మనకి ఆదరణ కలుగుతుందో, ఎంత ధైర్యం కలుగుతుందో మనం చెప్పవచ్చు. ఎందుకంటే శ్రమలలో మనతో ఉన్నటువంటి దేవుడు ఆయన. అందుకని ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన ఒక మాట చెప్పాడు, వారి యావత్ బాధలో ఆయన బాధపడ్డాడు. ఆనాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రియులారా, లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. లాజరు యొక్క అక్క చెల్లెండ్రు దుఃఖంలో ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి బంధువులు దుఃఖంలో ఉన్నారు. యోహాను సువార్త 11:35 మనం చూసినట్లే యేసు కన్నీళ్లు విడిచెను. ప్రియులారా, మన బాధల్లో కూడా ఆయన బాధను ఉండేటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. ఎందుకంటే మన బాధలుండి బాధను ఉండటం కాదు, మనకంటే ముందుగా ఆయన శ్రమపడి, ఆయన శ్రమల గుండా వెళ్ళి ఆ శ్రమలను సహించి, సిలువను సహించి, ఆయన మన స్థానములో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినటువంటి ప్రభువు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకెట్టి శ్రమలు వచ్చినా మనము కృంగిపోవక్కర్లేదు ప్రియులారా. కారణం ఏంటంటే మన ప్రియ ప్రభు మనతో ఆయన ఉన్నాడు అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. పేతురు మొదటి పత్రికలో కూడా 4వ అధ్యాయము 12-14 వచనాల్లో మనం చూసినట్లయితే, ప్రియమైన వారలారా, మీకు కలుగుచున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమలను చూసి మీకు ఏదో ఒక వింత సంభవింపబోతుంది అని మీరు తొందరపడకండి. ఎందుకంటే మీరు శ్రమలలో ఉన్నప్పుడు మహిమా స్వరూపయగు ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. ప్రియులారా, గమనించండి, ఇదంతా గొప్ప మాట, ఆలోచన చేయండి. మహిమా స్వరూపయగు ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉన్నప్పుడు అవి శ్రమలుగా అనిపించకుండా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, యోసేపు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే చెరసాలలో కూడా నాయకుడిగా కనపడుతున్నాడు. పొటిఫర్ ఇంట్లో నాయకుడిగా ఉన్నాడు, ఇక్కడ చెరసాలలో కూడా నాయకుడిగా ఉన్నాడు. వారందరినీ మరి
పని చేయిస్తున్నాడు. వారు ఏం చేయాలో అదంతా కూడా మరి అతడే చేయించువాడు. అంటే ఇప్పుడు చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా యోసేపు చెప్పినట్టు చేయాలి. యోసేపు ఒక ఖైదీ, కానీ ఇప్పుడు ఖైదీలందరికీ నాయకుడైపోయాడు. ఎందుకు? యోసేపులో ఉన్నటువంటి యథార్థత, యోసేపులో ఉన్నటువంటి నమ్మకత్వం, యోసేపులో ఉన్నటువంటి దీనత్వం, యోసేపులో ఉన్నటువంటి తగ్గింపు, ఇవి అన్నీ కూడా యోసేపును హెచ్చిస్తూ ఉన్నాయి. ఎక్కడున్నా కానీ యోసేపును హెచ్చిస్తూ ఉన్నాయి ప్రియులారా. తర్వాత మనం చూసినట్లయితే 23వ వచనంలో అతనికి దేవుడు తోడై ఉండెను గనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. ప్రియులారా, మనము దినవృత్తాంతాల గ్రంథంలో ఒక వాక్యం చదువుతాం. దేవుని మందిరములోనికి తేబడినటువంటి ఆ కానుకల యొక్క సొమ్ము ఇద్దరు వ్యక్తులకు అప్పగించారు. అప్పగించినటువంటి వారు ఆ వ్యక్తులను లెక్క అడగలేదు అని బైబిల్ చెప్తుంది. ఎందుకు అడగలేదంటే వారు నమ్మకస్తులు. ప్రియులారా గమనించండి, వారు నమ్మకస్తులు అని వారి దగ్గర లెక్క అడగలేదు. ఇక్కడ కూడా యోసేపును విచారణ చేయటం లేదు. తనకు అప్పగింపబడినటువంటి పనిని యోసేపు ఎంత నమ్మకంగా చేస్తున్నాడు చూడండి. అరే, నేను చెయ్యని నేరానికి ఇక్కడ జైల్లో ఉండి నలిగిపోతున్నాను, కుమిలిపోతున్నాను అని ఏమి కుంగిపోలేదు. అక్కడ ఏమి దుఃఖంలో లేడు యోసేపు. ఇది దేవుని చిత్తం అనుకున్నాడు అంతే. దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు. తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తున్నాడు. ప్రభు కూడా చెప్పాడు, మీరు కొంచెములో నమ్మకంగా ఉంటే మీకు ఎక్కువైనవి ఇవ్వబడతాయి. మీరు కొంచెములో నమ్మకంగా లేకపోతే మీకు ఎక్కువైనవి ఎవడిస్తాడు? ప్రియులారా, దేవుడు మనకు అప్పగించినటువంటి పని అది ఎంత చిన్నదైనా కావచ్చు, కానీ దానిలో మనము నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే రేపు ప్రభు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో ఈ 10 పట్టణాల మీద అధికారిగా ఉండు, లేక ఈ 5 పట్టణాల మీద అధికారిగా ఉండు అని దేవుడు మనకి ఆ రోజు చెప్పబోతున్నాడు. దేవునికి కావలసింది నమ్మకస్తులు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము నమ్మకంగా ఉండాలి ప్రియులారా. దేవుడు మన పట్ల ఎంత నమ్మకంగా వ్యవహరిస్తున్నాడు చూడండి. దేవుని వాక్యం చెప్తుంది, వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చేటువంటి దేవుడు మన దేవుడు. అలాగే దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో మనము నమ్మకంగా మనము ఉన్నట్లయితే దేవుని చేత మెప్పు, మహిమ, ఘనత మనం పొందగలుగుతాం. దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి చెందకుండగా ఇతరుల ఉన్నటువంటి వాటిని ఆశించేటువంటి ప్రజల్లో లేకపోలేదు. నీకు అప్పగించింది ఏదో నువ్వు చెయ్యి. నువ్వు సంఘంలో ఒక పరిచారకుడివా, లేకపోతే ఒక పెద్దవా, సేవకుడివా, లేకపోతే మామూలుగా ఒక విశ్వాసివా, ప్రతి అవయవానికి పని ఉన్నట్లుగానే సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి దేవుడు పని ఇచ్చాడు. ఆ పని ఏదో నువ్వు తెలుసుకుని అది చిన్నదైనా పెద్దదైనా, అది తక్కువదైనా ఎక్కువదైనా నువ్వు నమ్మకంగా చేయాలి అంతే. యోసేపు నమ్మకస్తుడు. అందుకనే ఈ చెరసాల నాయకుడు యోసేపుని ఏమీ విచారణ చేయట్లేదు. ఈవేళ ఎవరికైనా ఒక పని అప్పగిస్తే చేయడం లేదు. ఒకవేళ చేసినా అందులో ఎన్నో అవకతవకలు, ఎన్నో మోసాలు, ఎన్నో అబద్ధాలు. ప్రియమైన వారులారా గమనించండి, నమ్మకస్తులు కావాలి. దేవునికి నమ్మకస్తులు కావాలి. యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం, ఆయనకి అప్పగించబడినటువంటి పనిని నమ్మకంగా చేస్తున్నాడు. అందుకనే చెరసాల నాయకుడు లెక్క అడగలేదు. ఈవేళ దేవుడు నిన్ను రేపు లెక్క అడగబోతున్నాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను లెక్క అడగకపోవచ్చు, కానీ రేపొద్దున్న నీ గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. రామపత్రిలో మనం చదువుతున్నాం, ప్రతివాడు తన్ను గురించి లెక్క అప్పచెప్పాలి అని. నీ జీవితం గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నీ కుటుంబం గురించి లెక్క అడుగుతాడు. సంఘంలో నీ స్థానాన్ని గురించి లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చినటువంటి ధనం గురించి దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి విషయంలో కూడా లెక్కలు ఉన్నాయి, మనం అప్పచెప్పాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలము మనము
దేవుడు మనకు అప్పగించిన వాటన్నిటిలో కూడా మనం నమ్మకంగా ఉండాలి ప్రియులారా. యోసేపులో మనం అదే చూస్తున్నాం. చివరిగా మనం ఇక్కడ చూసినట్లయితే 23వ వచనము చివరి భాగంలో మనం చూసినట్లయితే, అతడు చేయున్నది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాడు. ఎందుకు దేవుడు సఫలపరుస్తున్నాడు? యోసేపులో ఉన్న నమ్మకత్వం మర్చిపోవద్దు. యోసేపులో ఉన్నటువంటి యథార్థత, యోసేపులో ఉన్నటువంటి దేవుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం, యోసేపులో ఉన్నటువంటి విధేయత, యోసేపులో ఉన్నటువంటి తగ్గింపు. కాబట్టి యోసేపు ఏం చేస్తే దాన్ని సఫలం చేస్తున్నాడు. పొతిఫర్ ఇంట్లో ఉండగా అతడు చేయున్నదంతయు సఫలపరచును అనే మాట చదువుకున్నాం. అక్కడ ఒక బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్నప్పటికీ కూడా అతడు చేసేదాన్ని దేవుడు సఫలం చేశాడు. ఇక్కడ ఒక ఖైదీగా ఉన్నాడు. ఈ ఖైదీగా ఉన్నటువంటి యోసేపును దేవుడు కటాక్షించి అతడు చేయనదంతయు కూడా సఫలం చేస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడున్నా కానీ యోసేపు ప్రేమైన వాళ్ళరా నమ్మకస్తుడు, యోసేపు యథార్థపరుడు, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, దేవునికి లోబడేటువంటి వాడు. యోసేపులో ఎన్ని మంచి లక్షణాలను మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగైతే మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. యోసేపు జీవితం మనకెంతో మాదిరి కలిగినటువంటి జీవితం ప్రియులారా. ఒక విశ్వాసిగా, ఒక పరిచారకుడుగా, ఒక సంఘ పెద్దగా, ఒక సేవకుడుగా మనమందరము కూడా యోసేపును మాదిరిగా మనం తీసుకోవాలి. యోసేపులో ఉన్నటువంటి ఈ దీనత్వం, ఈ తగ్గింపు, ఈ నమ్మకత్వం, ఈ యథార్థత ఎంత చక్కగా ఆయన కలిగి ఉన్నాడు చూడండి. అందుకని ఆయన చేసేదంతా కూడా దేవుడే సఫలమగునట్లు చేశాను. దేవుడే సఫలమయ్యేటట్లు చేయాలండి. నువ్వేం చేసినా, నేనేం చేసినా సఫలపరిచేది దేవుడే. మన ఉద్దేశాలు కానీ, మన పనులు కానీ, మన యొక్క సేవ కానీ, ఏదైనా కానీ సఫలపరిచేది దేవుడే. అయితే నీది నాది సఫలమగునట్లు దేవుడు చేయాలి అని అంటే ఇదిగో దేవుని ఎడల మనం కలిగి ఉండవలసినటువంటి నమ్మకత్వం, దేవుని పట్ల మనకు ఉండవలసిన యథార్థత, దేవుని పట్ల మనకు కలిగి ఉండవలసినటువంటి విశ్వాసం, దేవునికి విధేయత చూపించటంలో మనము 100కి 100 పాళ్ళు మనల్ని మనం తగ్గించుకుని ఆయనకు అప్పగించుకుంటే దేవుడు ఈ విధంగా మనకు సహాయం చేస్తాడు. దేవుడు అట్టి కృప మనకు దయచేయనట్లుగా యోసేపు వలె నమ్మకస్తులమై యథార్థపరులమై ప్రభు కొరకు నమ్మకంగా జీవించదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోసేపు వలె నమ్మకంగా, యథార్థంగా, ప్రభువా నీతిగా, భక్తిగా తగ్గించుకుని విధేయులమై మీ చిత్తానికి లోబడి జీవించే కృప మాకు దయచేయండి. యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.